మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మేంద్ర గురుం భజే. నా పేరు బ్రహ్మశ్రీ ఆకుమల విశ్వరూపాచార్యులు, కనిగిరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వేద సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మనము ఉన్నటువంటి 12 మాసాలలో ప్రధానంగా కార్తీక మాసం, అదేవిధంగా కార్తీక మాసముతోటి సమానమైనటువంటి మాసంగా ఈ మాఘ మాసాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. ఈ మాఘ మాసములో ఇవాల్టి రోజున వసంత పంచమి, అదేవిధంగా రేపు రథసప్తమి అనేటటువంటిది వస్తూ ఉన్నది. ఈ రథసప్తమి అనేటటువంటిది సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రొద్దున్నే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలు నిర్వర్తించుకొని, అదేవిధంగా విశిష్టంగా రేపు స్నానాలకు ప్రత్యేకమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. అంటే రేపు రథసప్తమి నాడు ప్రత్యేకంగా జిల్లేడు ఆకులు, అదేవిధంగా రేగి పండ్లు నెత్తిటి మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే మనకున్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడికి ఎదురుగా మనం జిల్లేడు కాయలతో రథాన్ని ఏర్పాటు చేసి సూర్యునికి ఎదురుగా ఆ స్వామివారికి పొంగలి సమర్పించినట్లయితే మనకున్నటువంటి సమస్త దోషాలు కూడా నివారణ అవుతాయి. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రథసప్తమి స్వామివారి పుట్టినరోజు కావున ఆ రోజున స్వామివారికి విశిష్టమైనటువంటి ప్రతిఫలాలు మనకు అందిస్తూ ఉంటారు. పురాతన కాలములో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడట, స్వామి, కలియుగములో అనేక విధాలుగా మానవులు కష్టాలు పడుతూ ఉన్నారు కదా, వీళ్ళకి ఏదైనా ఒక దివ్య వ్రతం ఉందా అంటే అజల సప్తమి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉందట. ఈ వ్రతాన్ని ఎవరైతే రథసప్తమి నాడు నిర్వహిస్తారో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయట. వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి సంవత్సరం లోపల వివాహం అవుతుందట. అన్యోన్య దాంపత్యం లోపిస్తుందో వాళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించినట్లయితే అన్యోన్య దాంపత్యం కలుగుతుందట. అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది. మనం కలియుగములో ప్రత్యక్ష దైవం ఎవరైతే ఉన్నారో వారే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటిదే ఈ రథసప్తమి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇంటి వారు వారికి ఉన్నటువంటి సమస్త కష్టాలు కూడా నివారణ చేసుకోవడానికి రథసప్తమి పొంగళ్ళు అని పెట్టుకుంటూ ఉంటారు. అంటే ప్రొద్దున్నే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని సూర్యునికి ఎదురుగా ఒక పొయ్యి పెట్టి దాన్ని ఆవు పిడకలతో ఏర్పాటు చేసుకుని దానిపైన పొంగలు వండి స్వామివారికి అర్పణ చేస్తారు. తద్వారా ఏమవుతుందయ్యా అంటే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా నివారణ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ యొక్క సుఖాలను పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.